గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి సెకీతో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నాడో దాని మీద ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అసత్య ప్రచారం చేసిందో కూడా మనం చూసాం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్లు ఇచ్చింది. ఓకే, ఆ రోజు మేము సెకీతో చేసుకుంటే ఒప్పందం రాంగ్ అయితే, తప్పు అయితే, ఇప్పుడు మీరు అధికారం చేపట్టారు కదా, ఆ సెకీతో ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోండి. మీరు ఏదైతే గతంలో చెప్పారో 1,00,000 కోట్లు ఎంతో మిగిలిపోతుందని చెప్పారు కదా, మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 1,00,000 కోట్లు మిగిలిపోతాయి కదా, చేసుకోవచ్చు కదా. ఎందుకు మరి సెకీతో ఒప్పందం ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు? సాక్షాత్ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సెకీతో ఒప్పందం ఉంటుందని చెప్పాడు. వెనక్కి తీసుకోం, కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ప్రస్తావించాడు. గతంలో వీళ్ళే సెకీతో ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడేమో అవినీతి ఏం లేదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ రేటుకే కోట్ చేసినాడు, తక్కువ రేటుకే విద్యుత్ ఒప్పందాలు కూడా జరిగాయి, కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతుంది, కానీ దాన్ని ఎక్కడా కానీ వెనక్కి తీసుకోవడం కానీ లేకపోతే ఆపేయడం కానీ ఉండదని చెప్పేసి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రస్తావించాడు. దీని గురించి మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే సెకీతో ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఒప్పందాన్ని కానీ వెనక్కి తీసుకున్నా కానీ లేకపోతే దాని మీద ఎంక్వైరీ వేసినా కానీ మొట్టమొదటిగా బుక్ అయ్యేది ప్రధానమంత్రి మోదీ గారు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది సెకీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పుడు కానీ సెకీతో అప్రోచ్ కాలే, త్రూ సెంట్రల్ గవర్నమెంట్. సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి రావాలా? ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రపోజ్ చేశారో, అడ్వైస్ చేశారో అక్కడి నుంచి రావాలా, అంతే కదా. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఎంక్వైరీ రాదు కదా. జగన్మోహన్ గారు చెప్తారు, మాకు వాళ్ళు చెప్పడం వల్ల మేము చేసామంటారు, అయిపోయా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అవినీతి జరిగిందనేసి ఇప్పుడు ఎక్కడగా నిరూపించలేకపోతున్నాడు. ఒకవేళ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారికే బొక్క. కాబట్టి ఆయన అంత రిస్క్ తీసుకుంటాడంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. తర్వాత మెయిన్గా చెప్పాలంటే సెకీతో ఎక్కడ కానీ అక్రమంగా కానీ లేకపోతే ఎటువంటి అవినీతి కానీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తక్కువ రేటుకే సోలార్ పవర్ని కూడా పర్చేజ్ చేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఆనాడు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తుకొని మరీ చెప్పింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో భలే మాట్లాడాడు, వాళ్ళ మీడియా ద్వారా కూడా భలే మాట్లాడించారు. లాస్ట్కి తీరా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించిన మాటలో మేము వెనక్కి తీసుకోం, సెకీ ఒప్పందం మీద అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాబోయే 4 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచబోం అని చెప్పేసి కూడా హామీ ఇచ్చాడు. ఆల్రెడీ పెంచాల్సినంత కూడా పెంచేశాడు, ఇంకా పెంచుతూనే పోతున్నాడు, కానీ పెంచబోం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సెకీ ఒప్పందం మీద సంతకాలు పెట్టాం. చూడండి, పాయింట్స్ చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సెకీ ఒప్పందం మీద సంతకాలు పెట్టాం, ఒకసారి సంతకాలు చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటే పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది, దాంతోపాటు విశ్వసనీయత పోతుంది, అందుకే వెనక్కి తీసుకోలేం అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న విద్యుత్ రంగం మీద స్వల్పకాలికమైనటువంటి చర్చ కూడా జరిగింది. చర్చలో భాగంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు సెకీ ఒప్పందంతో పాటు పవర్ సప్లై అగ్రిమెంట్లు కూడా రాష్ట్రానికి భారంగా మారాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, అయినా దాన్ని సాగుగా చూపి వెనక్కి రావడానికి మేము సిద్ధంగా లేము, అదేవిధంగా లేమంటూమే అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పుడు విచ్చలవిడిగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు కదా, దాని గురించి అడిగితే ఇంకా 4 ఏళ్ళు పెంచమని చెప్పేసి ఏదో ఒక మాట మాట్లాడడం కూడా జరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలాన్ని విద్యుత్ రంగానికి చీకటి రోజులుగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివర్ణిస్తూ మొత్తం వ్యవస్థను గత ప్రభుత్వం ధ్వంసం చేసింది, దాన్ని 9 నెలల్లో గాడిలో పెట్టామని చెప్పేసి తన గొప్ప ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ పాలసీ పూర్తయ్యాక 5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం, దీని ద్వారా రాష్ట్రంలో 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం, గతంలో రైతులు ఇబ్బందులు చూసి పకడ్పోటే 9 గంటల విద్యుత్ ఇచ్చామని చెప్పేసి చెబుతూ విద్యుత్ రంగంలో సంస్కరణ తెచ్చిన ఘనత తనదే అని చెప్పేసి చెప్పుకుంటూ ఆ తర్వాత కరెంటు కొరతను అధిగమించామని చెప్పేసి కూడా చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్ని అబద్ధాలు చెప్పండి. చూడండి,
పగలపూట 9 గంటల కరెంటు నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చారు ఎప్పుడైనా? ఏ రోజైనా అసలు ఇచ్చాడా? ఎప్పుడైనా చూసారా, విన్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి ఆ ఉచిత కరెంటు వల్ల రావడం కూడా జరిగింది. లేకపోతే ఎప్పుడో రైతులు అనేవాళ్ళు మట్టిలో కలిసిపోయేవాళ్ళు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అబద్ధాలు చెప్తాడో వీటన్నిటి కూడా మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2019లో అధికారంలోకి వచ్చారంటే ఓ వ్యక్తి అహం వల్ల రాష్ట్రం దెబ్బతినిపోయింది. గత 5 ఏళ్లలో 9 సార్లు ధరలు పెంచి 32,000 కోట్ల భారం ప్రజలపై వేశారు. పోలవరం హైడ్రో పవర్ ఆలస్యం వల్ల 1,044 కోట్ల భారం పడింది. 62.826 కోట్లు ఉన్న అప్పు 1,52 కోట్లకు పెరిగింది. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తనకే విద్యుత్ బాధితుడికి పెట్టినటువంటి పేర్లు అర్థం కావడం లేదని చెప్పేసి ఆయన తన గొప్పని అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగిందే. కానీ అదేవిధంగా ఈ సెకీకి సంబంధించి మాత్రం చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. సెకీలో ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కానీ జరగలేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తనకు తానే అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఇప్పటికైనా సరే ఈ గతంలో మాటని కూడా వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇద్దరు బలి మాట్లాడించారు. అవన్నీ కూడా మనం చూసాం. అవన్నీ కూడా తగ్గించుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పటికైనా సరే సెకీలో జగన్మోహన్ గారు చేసుకుంది అతి స్వల్ప రేటుకి కొనుగోలు చేయడం కూడా జరిగింది. దాన్ని కానీ క్యాన్సిల్ చేసుకుంటే పెనాల్టీ పడుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది.